Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tools. In this video, we will discuss what is dynamic memory allocation and how to implement in C++. Okay, so ఈ వీడియోలో మనము డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈజ్ డైనమిక్ మెమరీ అలొకేషన్? డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, ఎక్కడ అవసరం వస్తుంది మనకు? సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ int x of 3, I am declaring an array size x of 3. సో ఎప్పుడైతే అరే సైజ్ మనం డిక్లేర్ చేస్తామో అది ఫిక్స్డ్ మెమరీ బ్లాక్ క్రియేట్ అవుతుంది. 2 bytes బేస్డ్ ఆన్ కంపైలర్. 16-bit కంపైలర్ అయితే 2 bytes తీసుకుంది ఇంటిజర్కి, అదే 32-bit కంపైలర్ అయితే 4 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది. సో x of 3 అనగానే 3 మెమరీ బ్లాక్స్ అలొకేట్ అయింది. సో నేను ఇందులో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వాల్యూ పాస్ చేశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను. ఇక్కడే రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 10 అని ఇచ్చాను, ఇలా రాశాను. సో ఇప్పుడు నాకు ఏమైంది, సో ఇక్కడ వేస్టేజ్ ఆఫ్ మెమరీ, ఇక్కడ వేస్టేజ్ ఆఫ్ మెమరీ. సో ఇక్కడ 2 bytes ఫుల్ అప్, రిమైనింగ్ 4 bytes వేస్టేజ్ ఆఫ్ మెమరీ ఉంది. క్లియర్? సో ఇదొక సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ int x of 3, in that I am declaring 10, 20, 30, 40, 50. ఇప్పుడేమైంది చూడండి. సో నేను ఇక్కడ డిక్లేర్ చేసిన సైజ్ ఎంత, 3 blocks, 1, 2, 3. బట్ నేను ఇచ్చిన వాల్యూస్ ఎన్ని, 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఇచ్చాను. మరి 5 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎనఫ్ స్పేస్ లేదు. సో మనకి 10, 20, 30, వాట్ అబౌట్ 40, వాట్ అబౌట్ 50, దెర్ ఈజ్ నో స్పేస్. అంటే ఇక్కడ మనకి 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి, క్రియేట్ చేసిన మెమొరీని ఎక్స్టెండ్ చేయలేము, అట్లాగే వేస్టేజ్ ఉన్న మెమొరీని డిలీట్ చేయలేము. అంటే ఇట్ ఈస్ స్టాటిక్. సో ఈ డిక్లరేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది మనకంటే అట్ ది టైమ్ ఆఫ్ కంపైలేషన్. అంటే మనం ముందే సైజ్ ఇచ్చేసాం కాబట్టి దీన్ని స్టాటిక్ డిక్లరేషన్ అంటాం. సో స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటాం, అంటే ముందే డిక్లేర్ చేసాం. సో మరి ఈ మెమొరీని ఎక్స్టెండ్ చేయాలన్నా లేదా వేస్టేజ్ ఆఫ్ మెమొరీని డిలీట్ చేయాలన్నా ఇక్కడ ఫెసిలిటీ లేదు. సో దానికోసమే మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. సో డైనమిక్ మెమరీ అలొకేషన్లో అంటే మెమొరీ అనేది ఎగ్జిక్యూషన్ టైంలో క్రియేట్ అవుతుంది. ఓకే, సో అక్కడ దాంతో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మెమరీ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాంతో మనకు చాలా అడ్వాంటేజ్ ఉంది. మరి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? సో డైనమిక్ మెమరీ అలొకేషన్ చేయాలంటే మనకు సి లాంగ్వేజ్లో అయితే మెలాగు, కెలాగు, రియలాగు, ఫ్రీ అనే ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ C++లో మనకి 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ న్యూ ఆపరేటర్, సెకండ్ వన్ డిలీట్ ఆపరేటర్. సో C++లో డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి న్యూ ఆపరేటర్, రెండవది డిలీట్ ఆపరేటర్. సో న్యూ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే రన్ టైంలో మెమోరీని అలొకేట్ చేస్తుంది. ఓకే, సో ఒకవేళ మీరు మెమరీ అలొకేట్ చేయాలంటే న్యూ ఆపరేటర్ని యూజ్ చేయాలి. ఒకవేళ అలొకేట్ చేసిన మెమోరీని డిస్ట్రాయ్ చేయాలన్నప్పుడు సో డిలీట్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనము న్యూ ఆపరేటర్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ వన్ న్యూ ఆపరేటర్. సో ఇందాక చెప్పుకున్నాం డెఫినేషన్. న్యూ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ మెమొరీ at the time of program execution. Okay, so new operator is used to create memory at the time of program execution. Okay, so new operator తో మనము సింగిల్ మెమరీ బ్లాక్ని క్రియేట్ చేయొచ్చు లేదా మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీని క్రియేట్ చేయొచ్చు. ఓకే, మల్టిపుల్ బ్లాక్స్ అంటే అరేస్ కోసం. ఓకే, సో న్యూ ఆపరేటర్తో మనము సింగిల్ వేరియబుల్కి మెమరీ అలొకేట్ చేయొచ్చు, అట్లాగే మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ చేయొచ్చు, అంటే ఫర్ అరేస్. ఓకేనా? సో దీన్ని రెండింటికి 2 సింటాక్స్లు రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సింటాక్స్ వచ్చేసి సింగిల్ మెమరీ బ్లాక్ అయితే సింటాక్స్ ఇలా రాయాలి చూద్దాం. సింగిల్ మెమరీ బ్లాక్ అయితే ఫస్ట్ మనకి డేటా టైప్ ఉండాలి, తర్వాత పాయింటర్ వేరియబుల్ నేమ్,
పాయింటర్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్ సెమీకోలన్. సో ఇక్కడ న్యూ అనేది రిజర్వ్డ్ కీవర్డ్. ఓకే, సో న్యూ ఆపరేటర్ ఏం చేస్తుందంటే డైనమికల్లీ అలొకేట్స్ మెమొరీ. సో న్యూ ఆపరేటర్ ఏం చేస్తుందంటే డైనమిక్గా మెమొరీని అలొకేట్ చేయడానికి, డైనమికల్లీ అలొకేట్స్ మెమొరీ. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్, ఇక్కడ డేటా టైప్ వచ్చేసి ఇంట్ తీసుకుంటున్నాను, పాయింటర్ వేరియబుల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ పి ఈక్వల్ టు న్యూ ఇంట్ సెమీకోలన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే న్యూ ఆపరేటర్ ఏం చేస్తుంది అనుకున్నాం, డైనమికల్ అలొకేట్స్ మెమొరీ. ఫర్ వాట్? ఫర్ ఇంటిజర్. ఓకే, సో ఇంటిజర్స్ కోసం డైనమిక్గా మెమొరీని అలొకేట్ చేస్తుంది రన్ టైం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు. ఓకే, సో ఎంత మెమొరీ ఆక్యుపై చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ కంపైలర్. 16 బిట్ కంపైలర్ అయితే 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది, 32 బిట్ కంపైలర్ అయితే 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. మరి ఇక్కడ మెమొరీని ఎక్కడ క్రియేట్ చేస్తుంది సార్ అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మెమొరీ వచ్చేసి హీప్ ఏరియాలో క్రియేట్ చేస్తుంది. మెమొరీ వచ్చేసి హీప్ ఏరియాలో క్రియేట్ అవుతుంది. హీప్ ఏరియా అనేది మనకి పర్మనెంట్ మెమొరీ అలొకేషన్. సో పర్మనెంట్ ఏరియాలో పోయి మెమొరీని అలొకేట్ చేస్తుంది. మరి ఆ పర్మనెంట్ మెమొరీ ఏరియాలో మరి మెమొరీ ఎప్పుడు డిలీట్ అవుతుంది అంటే మనం డిలీట్ ఆపరేటర్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు అందులోకి వెళ్ళి డిలీట్ అయిపోతుంది. ఓకే, సో చూద్దాం మరి ఎలా క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది మెమొరీ ఏరియా అనుకుందాం. ఇందులో 2 బ్లాక్స్ ఉన్నాయి. ఫస్ట్ది స్టాక్ ఏరియా, ఇదేమో హీప్ ఏరియా అనుకుందాం. సో ఇక్కడ మనం ఏం రాసాము, న్యూ ఇంట్ అన్నాం. ఇంట్ అనగానే 2 బైట్స్ ఆఫ్ మెమొరీ అలొకేట్ అయింది, 2 బైట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 001, ఇక్కడ 002 ఇలా అలొకేట్ అయింది. న్యూ ఆపరేటర్ స్పెషాలిటీ ఏంటంటే మెమొరీని అలొకేట్ చేసిన తర్వాత ఈ బేస్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో న్యూ ఆపరేటర్ స్పెషాలిటీ ఏంటంటే మెమొరీ అలొకేట్ చేసిన తర్వాత బేస్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. మన బేస్ అడ్రస్ని రిటర్న్ చేసినప్పుడు అడ్రస్ని పికప్ చేసుకోవాలంటే పాయింటర్ వేరియబుల్. సో అడ్రస్ స్టోర్ చేసుకునే వేరియబుల్ ఏంటి అంటే మనకు పాయింటర్ వేరియబుల్. సో దానికోసం నేను ఇక్కడ పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, సో అది కూడా ఏ టైపు, ఇంటిజర్ టైప్. ఇక్కడ ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా మెమరీ అలొకేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఇంటిజర్ టైప్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్ ఉండాలి. సో పి అనేది స్టాక్లో ఉంటుంది. సో ఇందులో ఏమొచ్చి స్టోర్ అయింది, ఈ 1001 వచ్చేసి స్టోర్ అయింది. ఓకే, సో ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్ క్లియర్. సో ఇందులో మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మరి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ వాల్యూ కూడా మనం పాస్ చేయొచ్చు ఎట్ ఏ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటూ 10 అని ఇచ్చాను. ఇలా ఇవ్వగానే ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఇక్కడ 10 అని కూడా స్టోర్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా కూడా మనం ఇవ్వచ్చు. లేదంటే డైరెక్ట్ తర్వాత p = 10 అలా కూడా ఇవ్వచ్చు. లేదంటే కీబోర్డ్ నుంచి కూడా ఇవ్వచ్చు మన వాల్యూస్. ఓకే, సో ఇది మనకి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ క్రియేట్ చేయడానికి సింటాక్స్. ఓకే, సో నెక్స్ట్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమొరీ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటి, అది ఎలా ఉంటుందో చూద్దాం. సెకండ్ సింటాక్స్ 2 దీన్నే నేను అప్డేట్ చేస్తాను. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా సెకండ్ సింటాక్స్ డేటా టైప్ పాయింటర్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ. ఇక్కడ విత్ ఇన్ బ్రాకెట్లో ఇక్కడ సైజ్ మెన్షన్ చేయాలి అంతే. సో అక్కడ సైజ్ ఇచ్చామంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ మనకు ఎన్ని కావాలంటే అన్ని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ 3 వేరియబుల్స్ని స్టోర్ చేయడానికి మెమొరీ అలొకేట్ అవుతుంది. అంటే సేమ్ ఇందాక చేసినట్టే ఇది కూడా మెమొరీ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే హీప్ ఏరియాలోనే క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టాక్ అనుకుందాం. ఇక్కడ హీప్ ఏరియా పర్మనెంట్ మెమొరీ ఏరియా. సో ఇక్కడ మనకి 1 2 3. సో టోటల్లీ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 001 నుండి స్టార్ట్ అయితే 6 బైట్స్. 6 బైట్స్ అంటే మనకి ఇక్కడ 1006 వరకు ఉంటుంది లాస్ట్లో. ఇలా మెమొరీ అలొకేట్ అవ్వకుండా. సో మెమొరీ అలొకేట్ చేసిన తర్వాత న్యూ ఆపరేటర్ స్పెషాలిటీ ఏంటి ఇందాక చెప్పాను. సో బేస్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ బేస్ అడ్రస్ని పికప్ చేయాలంటే మనకి ఇక్కడ పి అనేది ఉంది. సో ఇందులో మనకు 001 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పీని పట్టుకొని డేటాని ఇన్సర్ట్ చేసుకుంటూ పోవచ్చు.
ఓకే. సో ఇప్పుడు నేను డేటాను ఇన్సర్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా దీనికి ఒక ఇండెక్స్ పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ 0, 1, ఇక్కడ 2 అనుకుందాం. సో P0 అంటే ఈ లొకేషన్లో స్టోర్ అవుతుంది, P1 అంటే ఇక్కడ స్టోర్ అవుతుంది, P2 అంటే ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఆ విధంగా మనము అరేస్ ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తామో ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవచ్చు. సో ఇది నెంబర్ ఆఫ్ బ్లాక్స్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఎగ్జాంపుల్. ఓకే, దీని ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి దీన్ని డిలీట్ ఎలా యూజ్ చేస్తాము అంటే సింపుల్గా డిలీట్ పాయింటర్ వేరియబుల్ నేమ్. సో డిలీట్ పాయింటర్ వేరియబుల్ నేమ్ అని ఇవ్వగానే అలకేట్ అయిన మెమరీ, హీప్లో అలకేట్ అయిన మెమరీ ఏదైతే ఉందో అది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. మనం డిలీట్ చేయకపోయినా అది ఆల్రెడీ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం మనం అంటే రియల్ టైంలో, ఎక్కడైనా రియల్ టైంలో అయితే మనకి డిలీట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడైతే మన ప్రోగ్రామింగ్లో అవసరం లేదు. ఓకే, సో చూద్దాం ప్రోగ్రామ్. సో ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రింగ్, అట్లాగే హ్యాష్ ఇంక్లూడ్ conio.h using namespace std into main. ఇక్కడ int star p equal to new int of 10. అట్లాగే ఇక్కడ int star q equal to new int 20. సో ఇప్పుడు దగ్గర నాకు మెమరీ ఎప్పుడు అలొకేట్ అవుతుంది అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు, కంపైలేషన్ టైంలో కాదు, ఎగ్జిక్యూషన్ టైంలో క్రియేట్ అవుతుంది. సో తర్వాత నేను ఇక్కడ a+b చేస్తాను. సో టోటల్ ఈక్వల్ టు స్టార్ ఆఫ్ p ప్లస్ స్టార్ ఆఫ్ q. స్టార్ ఆఫ్ p అంటే వాల్యూ వస్తుంది, p అంటే దాని అడ్రస్ వస్తుంది. ఓకే, సో మనకి ఈ స్టెప్ రాయంగానే మనకి ఏమవుతుంది అంటే మెమొరీ బ్లాక్ ఒకటి క్రియేట్ అయ్యి ఇందులో 10 స్టోర్ అయింది. దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 001 to 002 అనుకుందాం. సో ఇది Pలో వచ్చేసి 001, దీనికి కనెక్ట్ అయి ఉంది. అట్లాగే క్యూలో ఏముంది మనకి 20 ఉంది. సో దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 2002 అనుకుందాం. దీని అడ్రస్ వచ్చేసి దీని స్టోర్ అవుతుంది. ఇది హీప్, ఇది స్టాక్, ఇలా అలొకేట్ అయి ఉంటుంది మెమరీ. సో ఇప్పుడు నేను p అంటే నాకు 1001 వస్తుంది, స్టార్ ఆఫ్ p అంటే వాల్యూ ఎట్ దట్ అడ్రస్ అనే మీనింగ్. సో మనకు స్టార్ ఆఫ్ p అంటే మనకు 10 వస్తుంది. సో కాబట్టి నేను ఇక్కడ స్టార్ ఆఫ్ p ప్లస్ స్టార్ ఆఫ్ q అన్నాను. స్టార్ ఆఫ్ p అంటే నాకు 10, స్టార్ ఆఫ్ q అంటే 20. ఓకే, స్టార్ ఆఫ్ q అంటే 20, స్టార్ ఆఫ్ p అంటే 10. p అంటే మాత్రం 1001 వస్తుంది, దాని అడ్రస్ వస్తుంది. సో స్టార్ p మీన్స్ వాల్యూ ఎట్ దట్ అడ్రస్ అనే మీనింగ్. సో కాబట్టి మనకి ఇప్పుడు టోటల్ ఈక్వల్ ఏమైంది స్టార్ p ప్లస్ స్టార్ q. ఇక్కడ కూడా దీన్ని డిక్లేర్ చేస్తాను ఇంట్ టోటల్ ఈక్వల్ టు అని. సో దీన్ని నేను డిస్ప్లే చేస్తాను, cout టోటల్ ఈక్వల్ టు టోటల్, రిటర్న్ 0, గెట్ ch, క్లోజ్. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ అలొకేట్ అయిన మెమరీ డిస్ట్రాయ్ అయిపోతుంది. మళ్ళీ మనం డిలీట్ అనే ఆపరేటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మా నార్మల్గా. సో రియల్ టైంలో అయితే డిలీట్ ఆపరేటర్ యూజ్ చేయాలి, ఎందుకంటే ప్రోగ్రామ్స్ అక్కడ చాలా లెంతీ ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటారు. సో అక్కడ మెమరీ వేస్టేజ్ ఉండకుండా ఉండాలంటే ఇమీడియట్గా డిలీట్ చేసేస్తుంది. సో అప్పుడు డిలీట్ ఎక్కడ రాయాలి మనం అంటే బిఫోర్ రిటర్న్ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తాం. గీడేం రాయాలి అంటే డిలీట్, మీరు దేన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు, p డిలీట్ q సెమీకోలన్. సో డిలీట్ p అనగానే ఫస్ట్ది వెళ్ళిపోతుంది, డిలీట్ q అనగానే సెకండ్ది వెళ్ళిపోతుంది. సో డిలీట్ ఆపరేటర్తోనేమో ఈ అలొకేట్ చేసిన మెమరీ వేస్టేజ్గా ఉండకుండా రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనకి న్యూ అండ్ డిలీట్ ఆపరేటర్స్. ఓకే, సో ఇలా మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ని మనం C++లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.